గుర్తుపెట్టుకోండి. దుర్యోధనుడు నాశనం అయిపోవడం కారణం ఈగో. ఆ ఈగో ఎవడరా ఏంటి నీ లెక్క ఏంటి ఇలా మనం మాట్లాడతాం. అప్పటిదాకా ఉన్న బంధాన్ని ఇలా తొక్కేస్తాం, మనమే బద్దలు కొట్టేస్తాం. అందువల్ల ఈగో రాకుండా ఉండడానికి, ఇష్యూ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి మీరు చేయవలసిన మెయిన్ పని ఏమిటంటే, మీరు వారానికి ఒకసారైనా కూర్చుంటూ 1 గంట సత్సంగం చేయండి. కేవలం మీరు ఎర్నింగ్ ఉండాలి, ఎర్నింగ్తో పాటు లెర్నింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడోకప్పుడు బర్నింగ్ అయిపోద్ది, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకని వారానికి ఒకసారి మీరు కూర్చుని, అంటే బేవస్ కబుర్లు అవి కాకుండా 1 అవర్ ఏదో గుళ్ళో కూర్చుని మీ టీము ఆ గంటలో ఒక అరగంట ఏదైనా బుక్కు భౌతిక తీసుకోండి. 7వ శ్లోకం 3వ శ్లోకం అర్థం, అందరూ ఒక శ్లోకం దాని అర్థం చదివేయండి. ఆ తర్వాత డిస్కస్ చేయండి. మనం ఏం చేయగలం, మన ఫ్యామిలీకి ఏం చేయగలం, మన ఊరికి ఏం చేయగలం, మన దేశానికి ఏం చేయగలం, ఈ దేశంలో ఉన్నందుకు ఏం చేయగలం. మీరు డబ్బులు బాగా సంపాదించండి, స్థలాలు సంపాదించండి, పొలిటికల్గా కూడా మీరు స్ట్రాంగ్ అవ్వండి, ఇక్కడితో పాటు అక్కడ కూడా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు భారత్ను రక్షిస్తేనే ప్రపంచంలో మానవత్వం అనేది బతుకుతుంది. అందుకని మీరు ఇక్కడ జస్ట్ కేవలం ఏదో పిఆర్ వచ్చేస్తే చాలు అనుకోకండి. మీరు ఇంకా 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 ఎదగండి. ఎక్కడ మీరు ఇక్కడ ఉన్నందుకు ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తగ్గకండి, ఎదగండి. నాకు చాలా ఆనందం ఏంటంటే, మొన్న మెల్బోర్న్లో ఒక ఆవిడ, ఎంతమంది పిల్లలమ్మ అన్న, మీ పేరు సంధ్య కాదు, సింధు 3 పిల్లలు. ఇందాక ఒక ఆయన వచ్చారు, 3 పిల్లలు. ఇది ట్రెండ్ నడవాలి. హమ్ 2 హమ్కో 3. ఇది నడవకపోతే పందులు ఎలా కంటున్నాయంటే అలా కంటున్నాయి. అది ఆస్ట్రేలియాలో కూడా వచ్చింది. మన ఆడపిల్లలు సూట్ కేసుల్లో పెడుతున్నారు. సో అందుకని మీరు నవ్వే టైం కాదు, తవ్వే టైం వాళ్ళకి. అదైందా? కాబట్టి బీ కేర్ఫుల్, బీ చీర్ఫుల్ అండ్ బీ పవర్ఫుల్. భారత్ మాతాకి జై శ్రీరామ్. అమ్మ హరే కృష్ణ తల్లులు, మీరు కూడా ఒక టీమ్గా ఉండండి. స్త్రీలంతా సత్సంగం చేయండి, ఇలా నిండుగా ఉండండి. పిల్లల్ని మీకు రాధే మనోహర్ దాస్ కి స్వామికి జై. మొత్తం చాలా పెద్దగా ఉంది స్వామి పేరు.